హలో అండి, నేను మీ శివ ఫ్రమ్ బిగ్ స్క్రీన్ బ్రేక్డౌన్. ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి శబరి మూవీ. స్టారింగ్ వచ్చేసి వరలక్ష్మి శరత్ కుమార్ గారిని లీడ్ రోల్. మూవీ స్టోరీ ఏంటంటే, హీరోయిన్ తన హస్బెండ్ నుంచి తన కూతుర్ని తీసుకుని వెళ్ళిపోతుంది. అలా విడిపోయిన తనని అండ్ తన కూతుర్ని ఒక వ్యక్తి అయితే చంపాలని ట్రై చేస్తారు. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు చంపాలనుకున్నారు అన్నది స్టోరీ. నాకు ఎలా అనిపించిందో చెప్పే ముందు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నాకైతే ఓకే మూవీ అనిపించిందండి. స్ట్రిక్ట్లీ వన్ టైం వాచబుల్. కాన్సెప్ట్ బాగుంది కానీ ఎగ్జిక్యూషన్, డైరెక్షన్ ఫెయిల్ అయింది. ఫస్ట్ హాఫ్కి వస్తే మూవీ చాలా బాగా స్టార్ట్ అవుతుందండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అంతా బాగా సెటప్ చేసుకున్నారు. కానీ ఆ తర్వాత స్టోరీ చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతుందండి. ఎందుకు వెళ్ళని వెతుకుతున్నాడు అన్న విషయం ఇంటర్వెల్కే తెలిసిపోతుంది. అండ్ అది ఓకే అనిపిస్తుంది. ఎమోషనల్ కనెక్టివిటీ కూడా ఉంటుంది, కానీ ఆ టెన్షన్ బిల్డ్ చేయడంలో మాత్రం ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఫ్లాట్గా ఉండటం వల్ల ఫస్ట్ హాఫ్ ఓకేగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి మూవీ అయిపోయింది, మళ్ళీ ఎందుకు కట్ చేశారు, సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంటుంది అని అనుకున్నాం. కానీ ఏమో అనుకున్నాం, కానీ అలా లేదు. ఇట్స్ ఓకే సెకండ్ హాఫ్. కాన్సెప్ట్ బాగుంది కానీ స్మాల్ బడ్జెట్ మూవీ అవడం వల్ల ఏమోనండి, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఫెయిల్ అయ్యి. ఎమోషనల్ కనెక్టివిటీ కూడా పెంచి డైరెక్షన్ గ్రిప్పింగ్గా చేసుంటే మూవీ చాలా మంచిగా వచ్చేది. కానీ లాస్ట్కి యావరేజ్ మూవీలో మిగిలిపోయింది. చాలా వరకు గెస్ చేయించండి, బట్ గుడ్ కాన్సెప్ట్. బీజిఎం ఈజ్ ఓకే, టెక్నికల్ వాల్యూస్ ఆర్ జస్ట్ ఓకే. చాలా సిల్లీగా ఉన్నాయండి కొన్ని సీన్స్ అయితే, ఏంటి ఇలా ఉన్నాయి అనిపిస్తుంది. కానీ వాటిని సరిగ్గా తీసుంటే మాత్రం మూవీ వేరేలా ఉండేది. పాజిటివ్స్ ఏంటంటే ఆ కాన్సెప్ట్ అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. నెగిటివ్స్ ఏంటంటే డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే. పెర్ఫార్మెన్స్ ఆర్ వెరీ డీసెంట్. ఓవరాల్గా చెప్పాలంటే గుడ్ కాన్సెప్ట్, బట్ ఎగ్జిక్యూషన్ ఫెయిల్స్. చూడాలంటే మాత్రం ఒకసారి ట్రై చేయొచ్చు. స్ట్రిక్ట్లీ వన్ టైం వాచబుల్. అండ్ రన్ టైం కూడా తక్కువేనండి, సో నో ప్రాబ్లం. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. రివ్యూ అనేది ఒక పర్స్పెక్టివ్ మాత్రమే, ఫైనల్ వెర్డిక్ట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.